చాలామందికి కొన్నిసార్లు ఆధ్యాత్మిక దర్శనాలు ఎలా వస్తాయి అని ఒక ప్రశ్న ఉంటుంది కదా. అదో పెద్ద మిస్టరీలాగా అనిపిస్తుంది. కానీ నిజానికి అదంత కష్టమేం కాదు. ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించి దాన్ని చాలా సింపుల్ ప్రాక్టికల్ స్టెప్స్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సరేనా? పదండి మొదలు పెడదాం. అయితే మనందరి మదిలో మెదిలే ఆ అసలైన ప్రశ్న ఏంటంటే, క్లియర్గా స్పిరిచువల్ గైడెన్స్ పొందడం ఎలా? ఈ మొత్తం విశ్లేషణ పూర్తయ్యేసరికి దీనికి సమాధానమిచ్చే ఒక మంచి ఫ్రేమ్వర్క్ని మనం అర్థం చేసుకోబోతున్నాం. సరే, మన ప్రయాణం ఇక్కడినుంచే స్టార్ట్ అవుతుంది. మొట్టమొదట అంతర్దృష్టిని అందుకోవడానికి మనం ఎలా సిద్ధపడాలి? దానికి మనం తీసుకోవాల్సిన కొన్ని బేసిక్ ఫౌండేషనల్ స్టెప్స్తో మొదలుపెడదాం. ఇవి చూడటానికి చాలా సింపుల్ స్టెప్స్లా అనిపించొచ్చు కదూ. కానీ నమ్మండి, స్పిరిచువల్ గైడెన్స్ అందుకోవడానికి మన మనసుని, హృదయాన్ని ప్రిపేర్ చేయడానికి ఇవి చాలా చాలా ముఖ్యం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదో జరుగుతుందని ఊరికే ఎదురుచూడటం కాదు, యాక్టివ్గా గమనించే స్థితికి మనం మారాలి. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్న విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వాక్యం చూడటం అనే పదం మీద ఎంత ఫోకస్ పెడుతుందో గమనించారా? ఆయన నాకు ఏమీ సెలవిచ్చునో నేను చూచెదను. అంటే ఇది కేవలం వినడం గురించి మాత్రమే కాదు, మాటలను కూడా చూడటం గురించి మాట్లాడుతోంది. ఎంత ఆసక్తికరంగా ఉంది కదా. అంటే ఈ ప్రాసెస్ విజువల్గా ఉంటుందని ఇది మనకొక హింట్ ఇస్తోంది. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని రాసుకోవడం అంటే రికార్డ్ చేయడం ఎంత ముఖ్యమో చూద్దాం. ఇది మామూలుగా నోట్స్ తీసుకోవడం లాంటిది కాదు, దానికంటే చాలా పవర్ఫుల్. మనందరికీ ఇది జరిగే ఉంటుంది కదా. అప్పుడప్పుడు మనకు అద్భుతమైన ఐడియా వస్తుంది, లేదా ఒక దైవిక ప్రేరణ కలుగుతుంది. కాని కాసేపటికే మర్చిపోతాం. అందుకే దాన్ని వెంటనే రాసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం రాసుకున్నప్పుడు ఆ దర్శనానికి ఒక పర్మనెంట్ రూపాన్నిచ్చినట్లవుతుంది. ఆ తర్వాత కష్ట సమయాల్లో కూడా అది మనకు బలాన్నిస్తుంది. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, దర్శనాన్ని రాసుకోవడం వల్ల అది కేవలం గుర్తుండటమే కాదు, అది చాలా క్లియర్గా, యాక్షనబుల్గా మారుతుంది. ఈ వాక్యం చూడండి, చదువువాడు పరుగెత్తుచూ చదువవీలగునట్లు అని ఉంది. అంటే దాన్ని చదివినవారు, ముఖ్యంగా మనమే, దానితో పరుగెత్తగలగాలి, ఆ దిశగా ముందుకు సాగి విజయం సాధించగలగాలి. రైట్. ఇప్పటిదాకా మనం బయట చేసే పనుల గురించి అంటే రాయటం గురించి చూశాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అంటే దర్శనాల్ని మనం ఎక్కడ గ్రహిస్తామో ఆ హృదయం యొక్క శక్తి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యమైన భాగం. సాధారణంగా హృదయం అనగానే మనకు ఎమోషన్స్ గుర్తొస్తాయి. కానీ బైబిల్ ప్రకారం హృదయం కేవలం భావోద్వేగాలకు కేంద్రం కాదు, అది మన ఇమాజినేషన్కి అంటే మన ఊహాశక్తికి కూడా మూలం. ఆదికాండంలో దేవుడు మనిషి యొక్క హృదయం యొక్క తలంపులోని ఊహను చూశారని స్పష్టంగా ఉంది. దీన్ని మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. మన ఆలోచనా విధానంలో రెండు భాగాలుంటాయి. ఒకటి డయాలిస్మోస్ అంటే మన లాజికల్ బ్రెయిన్ అన్నమాట, ఒక సైంటిస్ట్లా లెక్కలు వేసే భాగం. రెండవది డయానోయా, ఇది మన క్రియేటివ్ బ్రెయిన్, పిక్చర్స్తో ఆలోచించే ఒక ఆర్టిస్ట్ లాంటిది. మనకు దర్శనాలు రావాలంటే ఈ ఆర్టిస్ట్ లాంటి భాగమే చాలా ముఖ్యం. అందుకే మన ఇమాజినేషన్ని, మన ఊహాశక్తిని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే, మనం దేంతో దాన్ని నింపుతామో మన జీవితంలో అదే రిపీట్ అవుతుంది. చెడు చిత్రాలతో నింపితే నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి. అదే దేవుని వాగ్దానాల చిత్రాలతో నింపితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇట్స్ దాట్ సింపుల్. సరే, మరి మన ఇమాజినేషన్ని సరైన వాటితో ఎలా నింపాలి? దానికొక ప్రాక్టికల్ టూల్ ఉంది. అదేంటంటే బైబిల్లో ఆల్రెడీ ఉన్న పిక్చర్స్ని, ప్రామిసెస్ని మన హృదయంలో నింపుకోవడం. ఈ స్లైడ్లో ఉన్న ఐడియా నాకు చాలా నచ్చింది. బైబిల్ని ఒక ఫోటో ఆల్బంలా ఊహించుకోండి. ఎలాంటి ఫోటో ఆల్బం? విశ్వాస చిత్రాలతో నిండిన ఫోటో ఆల్బం. అంటే మనం ఫోకస్ చేయగలిగే పాజిటివ్ ఇమేజెస్ అన్నీ అందులో ఉన్నాయన్నమాట. ఉదాహరణకు ఒక విశ్వాస చిత్రాన్ని చూద్దాం. ఒక వర్ధిల్లుతున్న కుటుంబం గురించి బైబిల్లో ఎలా ఉందంటే, భార్య ఫలించే ఒలివ మొక్కలా ఉంటుందట, పిల్లలు తమ లక్ష్యాన్ని కరెక్టుగా ఛేదించే బాణాలలాంటి వాళ్లట. ఇది ఒక వర్ధిల్లుతున్న, అభిషేకించబడిన కుటుంబానికి ఎంత పవర్ఫుల్ ఇమేజ్ కదా. ఇంకో పవర్ఫుల్ ఎగ్జాంపుల్ కీర్తన 1 నుండి. ఇక్కడ ఒక వ్యక్తిని నీటి కాలువల దగ్గర నాటిన చెట్టుతో పోల్చారు. అంటే దానికి ఎప్పుడూ నీటి సప్లై ఉంటుంది, ప్రతి సీజన్లో ఫలమిస్తుంది, దాని ఆకు అస్సలు వాడిపోదు. గమనించండి, ఇది అడవిలో దామంతట అదే పెరిగిన చెట్టు కాదు, దేవుడే స్వయంగా శ్రద్ధగా నాటిన చెట్టు. ఇక
ఈ విశ్వాస చిత్రం యొక్క అల్టిమేట్ ప్రామిస్ ఏంటో చూడండి. అతడు చెయ్యునుదంతయూ సఫలమగును. వావ్! ఇది నమ్మశక్యంగా లేదు కదా? అంటే దీనర్థమేంటంటే, మనం దేవునితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం చేసే పొరపాట్లు కూడా చివరికి విజయాలుగా మారతాయి. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన కాన్సెప్ట్స్ అన్నింటినీ ఇప్పుడు ఒకచోటికి తీసుకొద్దాం. ఈ మొత్తం స్పిరిచువల్ ప్రాక్టీస్ యొక్క అసలు గోల్ ఏంటో చూద్దాం. ఇక్కడే అన్ని కనెక్ట్ అవుతాయి. ఈ ఎన్లైటన్మెంట్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో వివరించే ఒక కీలకమైన ప్రార్థన ఇదిగో ఎఫీసీయుల పత్రికలో ఉంది. తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు ఇవ్వాలని మనం ప్రార్థించాలి. అంటే జ్ఞానము మరియు ప్రత్యక్షతను ఇచ్చే ఆత్మ కోసం అడగాలన్నమాట. అయితే ఆ ఆత్మ ఎలా పనిచేస్తుంది? చూడండి, ఈ వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. అది మీ మనోనేత్రములు తెరవడం ద్వారా పనిచేస్తుంది. అంటే మన హృదయానికి కూడా కళ్ళుంటాయన్నమాట. జ్ఞానం ప్రత్యక్షత రావాలంటే ఆ కళ్ళు తెరవబడాలి. ఇక్కడ ప్రకాశవంతం చేయడం లేదా ఎన్లైటెండ్ అనే పదానికి వాడిన గ్రీకు పదం ఫోటీజో. దాని అర్థం కాంతితో నింపడం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే మనం వాడే ఫోటో అనే పదం కూడా ఇక్కడ్నుండే వచ్చింది. ఒక ఫోటో తీయడానికి లైట్ ఎంత అవసరమో అలాగే దేవుని వాక్యం అనే లైట్తో మన హృదయనేత్రాలు నింపబడాలన్నమాట. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. మన హృదయనేత్రాలను మనం దేనితో నింపుతామో అది మన జీవితంలో ఒక ఫోటోగ్రాఫ్లా రీప్రొడ్యూస్ అవుతుంది. మనం వాటిని దేవుని వాక్యమనే కాంతితో విశ్వాస చిత్రాలతో నింపితే అవే మన రియాలిటీగా మారుతాయి. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ మన హృదయనేత్రాలు నిజంగా దేవుని వాక్యమనే కాంతితో నిండిపోతే మన జీవితంలో ఎలాంటి మార్పొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ వివరణను ఇంత శ్రద్ధగా విన్నందుకు చాలా ధన్యవాదాలు. దయచేసి మీ ప్రార్థనలలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ ద్వారా మనం ఇలాంటి విషయాలను ఇంకా ఎక్కువ మందికి చేరవేయగలుగుతాం.